నైట్ మీ ఊర్లో వర్షం పడిందా? మా ఊర్లో అయితే చాలా చాలా బాగా పడింది. ఇంకా నేను మా ఆయన మార్నింగ్ వెళ్ళేసి బోర్డు దగ్గరికి వచ్చేసినాము. అక్కడికి వెళ్ళి చూస్తే స్టార్టర్ పెట్టిలో అదేదో వైర్ కాలిపోయిందంట, ఫీజులో ఏమో పోయినాయంట. సో అది రిపేర్ చేస్తూ ఉండే. ఇంకా నేను సైలెంట్గా ఉంటాను కదా, అందుకు పపాయ మాగినాయేమో అని చూస్తున్నా. ఈ మందార చెట్టు అయితే చాలా చిన్నగా ఉండింది కదా, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి. ఇంకా మా ఆయన అదేదో రిపేర్ చేసుకుంటుంటే నా కన్నేమో మునగ చెట్టు మీద పడింది. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మునగ చెట్టు ఎక్కేసాను. మన పెద్దవాళ్ళు మునగ చెట్టు ఎక్కకూడదు అని చెప్పేసి చెప్తారు కదా, ఎందుకో కామెంట్ చేసేయండి. ఈ మునగ చెట్టు నేను ఎందుకు ఎక్కినా అంటే, ఇదిగో ఎండిపోయిన ఈ మునక్కాయల కోసమే. మెల్లగా దాన్ని కోసేసి అక్కడి నుంచి కిందికి వేసాను. దాని నుంచి నేను వేయడానికి విత్తనాలు కూడా బయటకు వచ్చేసినాయి. ఈ మునగ చెట్టు విత్తనం అయితే బిల్లురాలపల్లి నుంచి మా పిన్ని తెచ్చి వేసినారు. ఇక్కడ చాలా చాలా టేస్టీగా ఉంటది. అందుకని చెప్పి ఈ సీడ్స్ పోగొట్టకూడదు అని చెప్పి నేను సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను, ప్రిజర్వ్ చేసుకుందామని. నేను ఆల్రెడీ మరికొన్ని దాచున్నాను ఇక్కడ కవర్ లో పెట్టి. ఇంకా అది విప్పి ముందువి అండ్ ఇక్కడ దొరికినవి అన్ని కూడా ఒక బండ మీద ఎండేస్తున్నాను. దీన్ని సీడ్స్ ని ఇట్లాగా ఎండబెట్టుకుని ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల అవి పాడవకుండా ఉంటాయి అండ్ మంచిగా మొలకెత్తుతాయి. ఈ ఆకుకూర అయితే మేము పెట్టలేదండి, దానికి అదే మొలిచింది. ఎంత ఫ్రెష్ గా ఉంది కదా. ఫ్యూజ్ ఏదో పోయిందంట, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని విజయ్ వచ్చేసారు. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.